వచ్చేసి మనం సాధించామన్నమాట యూట్యూబ్ లో. డబ్బులు వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవునా. 2 ఛానల్ పెట్టేసాం అనమాట. 2 కాపీ రేటింగ్ పడేసింది. ఒకటి వచ్చేసి మొబైల్ వెళ్ళిపోయింది. అంటే ఎవరైనా ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకూడదు అనమాట. అలా మీరందరూ సపోర్ట్ ఇవ్వంగా నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. వరకు చూడండి డబ్బులు ఎంత వచ్చినా నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను చెప్తాను. ఇంట్లో కన్నా బయట టార్చర్ ఎక్కువ ఉండే అనమాట. సో ఫైనల్ గా ఎంత డబ్బులు వచ్చినా చెప్తా అని చెప్పా కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజుపల్లి లడ్డు. ఈ రోజు బ్లాగ్ ఏంటని చూస్తున్నారు, ఎక్కటి మనీ అని చూస్తున్నారా. సో మనం యూట్యూబ్ లో నుంచి సాధించామన్నమాట. సో ఎంత వచ్చాయి ఏమిటని మొత్తం తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే అన్ని చెప్తాను గైస్. చాలా మంది వచ్చేసి చాలా కామెడీగా నన్ను తీసుకున్నారు. సో యూట్యూబ్ లో ఎంత డబ్బులు వచ్చాయి ఏమి అని రాకముందే అడిగారు అందరూ వచ్చేసి నన్ను. సో ఫస్ట్ ఏదో కామెడీగా మా పాప యూట్యూబ్ ఛానల్ పెట్టింది అనమాట. 2 ఛానల్ పెట్టేసాం అనమాట. 2 ఛానల్లో మాకు తెలియక సరిగా పిల్లలు పెట్టిన దానికి ఛానల్ రన్ చేసిన తర్వాత ఒకటి కాపీ రేటింగ్ పడేసింది. ఒకటి వచ్చేసి మొబైల్ వెళ్ళిపోయింది. సో ఇది వచ్చేసి 3వ ఛానల్ అనమాట. ఇదే ట్రై చేస్తూ వస్తున్నాం మేము. సో ఏదో కామెడీగా చేస్తున్నారులే పిల్లలు అనుకున్నా దీనికి నన్ను తీసుకొచ్చారనమాట యూట్యూబ్ లోకి. సో కామెడీగా ఏదో చేస్తూ ఉంటే అలా మీరందరూ సపోర్ట్ ఇవ్వంగా నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. సో ఇంట్లో పనే కదా మనం చేసే స్వీట్లు ఇవే కదా అనేసి చిన్న వీడియో తీసేస్తున్నా. చాలా మంది లాగా ఉంటారని చెప్పేసి అలా చాలా మంది వచ్చేసి ఫుల్ వీడియోలు అప్లోడ్ చేయండి అని చెప్పారు. సో అలా కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. చాలా బాగుండాలి స్పీడ్ అని చాలా ఎంకరేజ్ చేశారు. మీరు చాలా బాగా మాట్లాడారు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉన్నారనమాట. సో ఇంట్లో కూడా ఎన్నో టెన్షన్లు ఆలోచనలు ఇవి అవి అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మీ లైవ్కి వస్తున్నాను. నేను లైవ్ కూడా చేస్తాను అనమాట. మీ లైవ్కి వస్తానే చాలా హ్యాపీగా ఉందండి. మాకు కొంచెం టెన్షన్ అవి మర్చిపోతున్నాం. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట. దానికి వచ్చేసి మనం సాధించామన్నమాట యూట్యూబ్ లో. చాలా మందికి చెప్తున్నా, మనం యూట్యూబ్ లో ఛానల్ రన్ చేయాలంటే కనుక ఛానల్ గురించి మొత్తం తెలిసిన వాళ్ళైతే కనుక రన్ చేయాలి. అంతా తెలుసుకొని వచ్చేసి యూట్యూబ్ లో ఉండాలన్నమాట. సో తెలిసి తెలియని ఈ పిల్లలు వచ్చేసి రన్ చేయడము, అందరిలో నవ్వులు పాలు అయిపోవడము, యూట్యూబ్ ఛానల్ ఇది అయిపోవడము, స్ట్రైక్లు కావడము, సో ఇలాంటివన్నీ జరగడం వల్ల యూట్యూబ్ ఛానల్ ఇది అయిపోయింది. దానివల్ల వచ్చేసి అందరూ నవ్వినారు. అయ్యో యూట్యూబర్లు యూట్యూబ్ ఛానల్ పోయిందా మీకు అని నవ్వినారు. జాలి పడే వాళ్ళు లేరనమాట. సో ఇది ఎట్లా అయినా సాధించాలి అని ఒక ఆలోచన అయిపోయింది. అందరూ నవ్వుల పాలు ఇవ్వకూడదు కదా, ఒక పేరు అనేది సంపాదించుకోవాలి నలుగురిలో అనేసి. సో ఇలానే నేను ట్రై చేస్తూ వస్తున్నా. కానీ ఏదోలో అలా పెట్టే కొద్దీ మీరందరూ సపోర్ట్ వల్ల నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వచ్చి బాగా చేశాను వీడియోస్ అన్ని. మన ఛానల్ ఇలానే ఎప్పుడు మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి డబ్బులు ఎంత వచ్చినా నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను చెప్తాను. ఓకే గాయస్, ఇప్పుడు ఆయిషా మనసులో ఏముందో కనుక్కున్నాం మనం. ఆయిషా చెప్పమా ఏమనుకుంటున్నాడు? గైస్ డబ్బులు వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవునా. ఫస్ట్ వచ్చేసి సో చిన్నగా రన్ చేస్తూ ఉండే టిక్ టాక్ నుంచి రన్ అయ్యేదాన్ని. ఏదో చిన్నగా వేసుకునేదాన్ని. ఇంత స్టేజ్ లో వచ్చినా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీ సపోర్ట్ వల్లనే ఇంత స్టేజ్కి వచ్చినాం. ఎల్లప్పుడు మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇంట్లో కన్నా బయట టార్చర్ ఎక్కువ ఉండే అనమాట. సో మా ఇంట్లో వాళ్ళు ఏమనుకోకుండా కూడా బయట ఎక్కువ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఒక్కటే ఒకటి చెప్పగలను, డబ్బులు చూపించి మంచి మెసేజ్ ఇవ్వగలను. సో ఇప్పుడు ఆయిషా మనసులో మాట కనుక్కున్నాం కదా, తెలుసుకున్నాం కదా మనము. సో కావాలంటే ఎవరైనా ఎంకరేజ్ చేయండి కానీ ఇట్లా బాధ పెట్టకూడదు, డిస్కరేజ్ చేయకూడదు అనమాట. ఏదైనా కూడా మనం ఎంకరేజ్ చేయాలి, లేదంటే సైలెంట్ గా ఉండాలి కానీ ఒకరి మనసు బాధ పెట్టకూడదు అనమాట. సో ఇలా కూడా మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, యూట్యూబ్ ఛానల్ రన్ చేయండి, కాదనట్లేదు. కానీ సపోర్ట్ చేయాలి కానీ ఒకరిని కించపరిచేలాగా నవ్వులు పాలు చేసేలా అలా అనకూడదు అనమాట. అందరూ వచ్చేసి కామెడీగా తీసుకోకూడదు. ఎక్కడ వచ్చినా యూట్యూబర్ వచ్చింది అని ఒక పేరు ఉంది కానీ హ్యాపీ నాకు, కానీ బాధపడేట్టుగా చేయకూడదు అనమాట. కొన్ని మాటలు బాధ అనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. అలా బాధపడకూడదు అందరిని అనేసి. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. బాధ పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నా, ఇలా చేయకూడదు ఎవరికే కానీ చెప్తున్నాను. ఆయిషా వాయిస్ ఓవర్ సూపర్ గా ఉందండి. ఎక్కడన్నా పోయినా కూడా మనం నెల్లూరు సైడ్ కానీ కానీ ఆయిషా మంచి పేరు ఉంది. యాంకర్ లాగా వాయిస్ ఓవర్ ఇస్తుంది, మంచి ఫీచర్ ఉంది, పాప బాగా మాట్లాడుతుంది అనేసి. సో అందరూ అలానే అంటున్నారు. సో ఇలానే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఫైనల్ గా ఎంత డబ్బులు వచ్చిందో చెప్తా అని చెప్పా కదా, చెప్తాను ఇప్పుడు. వచ్చింది యూట్యూబ్ లో డబ్బులు మమ్మీ ఏమైందమ్మా? యూట్యూబ్ లో డబ్బులు వచ్చినారా మనకు? ఎప్పుడు వచ్చినాయమ్మా? ఎంత డబ్బులు వచ్చినాయి. ఆయిషా ఇద్దరు పెంచుతున్నాం కూర్చొని. యూట్యూబ్ లో డబ్బులు వచ్చినాయా? ఎంత డబ్బులు వచ్చినాయి. నువ్వేమి